వేసి వేగుతున్న కాయల్లో చింతపండు పులుసు ఈ విధంగా పోసేసుకోవాలి. మధ్య ఇది చూడండి. ఫ్రెండ్స్ ఏంటంటే మామూలుగా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, వాటిని కడిగేసి పక్కన పెట్టేసి వాటికి ఘాట్లు పెట్టేసుకొని సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ వీటిని తొడాలు తీసుకోకుండా వేపేసుకుని దాంట్లో ఏంటంటే ముందుగా నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అది వేగుతున్న ఫ్రై అవుతున్న మిరకాయల్లో ఆ చింతపండు రసం అనేది వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే సాల్ట్, పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇట్లా సరిపడా పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి. సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది అన్నీ వేసి కుక్ అవుతున్నాక ఫ్రెండ్స్ దీన్ని తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవపిండి కూడా వేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి. అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ పోసి అంతా కూడా తాలింపు వేసామన్నమాట. తాలింపు దినుసులు వేస్తామన్నమాట. ఎన్నిమిరగా ఉల్లిపాయలు కూడా వేస్తామన్నమాట. ఫ్రెండ్స్ చూడండి. ఆయిల్లో ఈ విధంగా సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ తాలింపు దినుసులను ఎన్నిమిరకాయలు కూడా కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది మొత్తం తాలింపు వేసుకున్నాక ఈ విధంగా పోసేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయల్లో. నూనె కాగబెడుతున్నాను అనమాట. ఫ్రెండ్స్ ముందు పోస్తాను అన్నమాట. పల్లిపప్పు లేపటాకి పచ్చిమిరకాయలు పులిహారకి అనమాట. ఈ విధంగా చెప్తారన్నమాట. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెళ్ళిపోయినాయి అనమాట. ఫ్రై అయిపోయినాయి అనమాట. ఫ్రెండ్స్ ఇవి కట్ చేస్తున్నాను అనమాట. పల్లిపప్పులు అనమాట పులిహారలోకి అనమాట. పచ్చిమిరకాయ పులిహారలో కలపడానికి పచ్చిమిరకాయల పులిహారకి అన్నం కలిపి చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి. ఈ విధంగా కలుపుతారన్నమాట. ఇది పచ్చిమిరకాయల పులిహార అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. వాయిస్ బాగాలేదు ఫ్రెండ్స్. అది చూడండి. జలుబు చేస్తే కోల్డ్ వచ్చి ఉందన్నమాట. ఇదంతా కూడా రెడీ అయిపోయిందన్నమాట.
పచ్చిమిరకాయలు పులిహోర అన్నమాట. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిందన్నమాట పచ్చిమిరకాయల పులిహోర. అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది పచ్చిమిరకాయలు ఇక్కడ పచ్చిమిరకాయల పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. వాయిస్ రావట్లా కోల్డ్ వలన ఫ్రెండ్స్. ఇది చూడండి.